అందరికి శతార్థులు ఇక మరి మీ బిగ్ టీవీ నర్సయ్య తాత ఇలా ఏడికి పోయిండో ఎరికేనా? ఆహా, మొండి రోగాల దండి వైద్యమురో మన రామంతపూరు హోమియోపతి సర్వరోగాల కట్టడి చేస్తున్నదో మన రామంతపూరు హోమియోపతి. మొండి రోగాల దండి వైద్యమురో మన రామంతపూరు హోమియోపతి సర్వరోగాల కట్టడి చేస్తున్నదో మన రామంతపూరు హోమియోపతి. ఏ ఓ పిల్లగా ఏంది చూపిస్తున్నావు వాళ్ళకు? మందులు ఇస్తారు ఈడ, అన్ని తగ్గుతాయి, అంతా మంచిగా అవుతుంది. ఏ ఊరు? నాది ఏసరావు నగర్. ఎక్కడది? ఓ సికింద్రాబాద్. మరి ఏమనిపించింది పాలవో ఇడికి వచ్చినావు? ఓ 3-4 నెలల సంది వస్తా, తగ్గినాయి నరాల నొప్పులు ఇవన్నీ కథమైనయా? కథమైనవి. అంటే వ్యాపారం పెంచినావు? అందులో పోను నేను ఇక్కడనే వస్తా. ఇడికే మరిగినావు. గరీబోళ్ళం, అన్నం తిని బతికేటోళ్ళం. మరి సహవీరంగా సర్వ రోగాలను కట్టడి చేస్తుందట. ఉంచినా ఏ రోగమైనా మటుమాయం అయిపోతుందట రామంతపూర్ హోమియోపతి మందులతోటి. గా కథ మతలం మీదనే ఇంకా ఎక్కువ మంది ఈ హోమియోపతి మందుల గురించి తెలుసుకోవాలి. అడ్డమైన దాకాల్లో పోయి అడ్డగోరి ఖర్చు పెట్టుకునే దానికంటే ఈ హోమియోపతి మందులతోటి రామ సక్కదనంగా తక్కువైతుంది అన్న ముచ్చట ఇంకా ఎక్కువ ఈ బిగ్ టీవీ ద్వారా చాలా మంది తెలుసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని జనం మేలుగోరి బిగ్ టీవీ మనలో ముచ్చట బొంగడేసుకుంది. మంచిదంటవా? మా దోస్తుని కూడా తోలుకొచ్చిన, మంచిగా అయింది. వాడు హ్యాపీ, సంతోషపడుతున్నాడు. వాడు డాక్టర్లకు పెట్టి పరిశాన్ అయిపోయింది. వీడికి వచ్చి నాకైతే ఎంతో పెన్ను పట్టుకొని రాకపోతుండే, స్కూల్ డ్రైవర్ అంతా దింపుతున్నాడు. ఇప్పుడు మంచిగా ఉన్నదని నన్ను తారీఫ్ చేస్తున్నాడు. చూసుకో కథ, సాయం చేయాలి అంతే. మనం పైసలు తీసుకోలేదు కదా మన దగ్గర. వాడు అంటుడు ఇన్ని దవాఖాన తిరిగినా తగ్గలేదు, ఈడ తగ్గింది, నీ పుణ్యాన తగ్గిందని నన్ను ఏమైనా యాడ్ చేసుకుంటాడు. ఓపర్ దావత్ కూడా ఇచ్చిండు. ఇక లోపలి పోతున్నా మరి లోపల ఎసోని కథ నడుస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళి జనాలు వస్తున్నారు, వాళ్ళకు ఎటువంటి రోగాలు ఉన్నాయి, ఒంట్లో ఎట్ట తక్కువ అవుతున్నాయి, ఎప్పటి నుంచి వస్తున్నారు అనేది కథ మతలా విన్న చెప్తా. అక్కడ మా మనవన్లు, ఇక్కడ మా మనవరాళ్ళు, ఇక మరి ఇలా ఒంట్లో ఎట ఉంది, ఏంది ఏం కథ, ఏడికెళ్ళి వచ్చారు? ఏ ఊరు తల్లి? ఈ ఊరే, హైదరాబాద్. పట్టవేనా? మరి ఏమైందని వచ్చినావు దవాఖానకు? నాకు కళ్ళు తిరుగుతున్నాయి, స్పాండిలైటిస్. అరే అట్టనా? ఎన్నాళ్ళ రావచ్చు? నెల అవుతుంది. నెల అవుతుంది. ఎవరన్నా జాడ చెప్పిర్రా? బాగానే ఉంది ఇప్పుడు. నెల రోజులు మందులు వాడుతున్నావు. మీదే ఊర్రా? అది ఇక్కడ వనస్థలపురం. వనస్థలపురం. నీకేమనిపిస్తుంది పానం? నాకు డస్ట్ ఎలర్జీ ఉండే, ఒక 10 years నుండి ఇక్కడే వస్తున్నా. వాయ 10 ఏళ్ళ పొద్దు మీ దండం పెట్టిరా నాయను. నాకు తగ్గింది, 1 year లోపే తగ్గింది. కానీ జ్వరం వచ్చినా, కాలు గుంజినా, చేతులు గుంజినా ఏదైనా కూడా ఇక్కడే మెడిసిన్ తీసుకుంటా. నాకు ఇదే మెడిసిన్ వాడింది. 10 years నుండి నేను ఇదే వాడుతున్నా. అమ్మా, నమ్మకం కుదిరిందే. మంచిగా హోమియోపతి మందులకు అలవాటు అయింది. మీదే ఊరు తల్లి? మల్కాజ్గిరా. ఎన్నాళ్ళ రావచ్చు? 4 సంవత్సరాలు అవుతుంది. ఏమనిపిస్తుంది పానం? మొకాళ్ళ నొప్పులు, నరాల్లో బాగా గుంజుతుండే, నరాల వీక్నెస్. అయితే ఇక్కడ వచ్చినాక మందులు వాడితే తగ్గుతుందా? అయితే ఇప్పుడు దవాఖాన పోయినావా? ప్రైవేట్ దవాఖాన పోయినావా? ఫస్ట్ ప్రైవేట్లోనే చూయించుకుంటుంటి. అమ్మో, వ్యాపారం పెంచావు ఖర్చు మస్తు పెట్టిన, నెలకు 5,000 పెడుతుంటి. నెలకు 5,000 అటే పెట్టింది. చదివించే కథ. నెలకు 5,000 పెడుతుంటే ఒక 10 రోజులు మానేస్తే మళ్ళీ ఎప్పటిలాగానే గుంజినాయి నరాలు. అయితే ఇక్కడ ఇక పైసల ఇబ్బంది అయ్యి ఇక్కడ వచ్చిన. పానం మంచిగా అవుతుంది, పైసలు పోగా అవుతున్నాయి. ప్రైవేట్లో తక్కువ అవ్వట్లేదు. ఇదే హోమియో మందులు ప్రైవేట్లో తీసుకున్నా అవి తగ్గట్లేదు, దీంట్లోనే తక్కువ అవుతున్నాయి ఈ మెడిసిన్కే. ఇక మరి చూస్తున్నారు కదా, మొత్తం లైన్ కట్టిరు. నీ దండం పెడితే మొయ్యిన మూత మోగుతుంది. ఏ ఊరు తల్లి? ఎక్కడికి వచ్చినావు? ఉప్పనా? ఎన్నాళ్ళ రావచ్చు? 5 years అవుతుంది. 5 ఏళ్ళ పొజిషన్ ఏ మందులు వాడుతున్నావు? ఇవే మందులు వాడుతున్నావు. దేనికోసం వాడుతున్నావు? మైగ్రేన్, తలనొప్పి. అట్టనా? మరి ఏమన్నా నయం అవుతుందా? అవుతుందేనా? తగ్గుతుంది. తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉంది. నీకేమనిపిస్తుంది పానం? బాగుంది. అంటే ఈ దేనికోసం వచ్చినావు? నీకేమనిపిస్తుంది ఒంట్లే? ఇక్కడే తగ్గింది. అదే దేనికి? స్కిన్ ప్రాబ్లం, చర్మం. ఎందాల రావచ్చు? 7-8 months అయింది. చూస్తున్నారు పబ్లిక్ మాటలు.
తల్లి మీదేవరమ్మా? మాది పిర్జాది కూడా. తీర్జాది కూడా కింద వస్తున్నావా? ఎట్టడి సంగతి మరి ఏమనిపిస్తుంది పానం? నాకు బ్యాక్ పెయిన్ ఉంది సివియర్గా, తగ్గుతుంది. ఎన్ని రోజులే రావచ్చు? నాకు సైనసైటిస్ ఉండే 2017 నుండి వస్తున్నా. 17 అంటే నాకు దగ్గర తల్లి అంటే ఇప్పుడు సంవత్సరాల నుండి వస్తున్నా. సైనస్ తగ్గింది, ఇప్పుడు బ్యాక్ పెయిన్కి వస్తున్నా. పర్వాలేదు. అంతేనా? మందులకు మంచిగానే మంచిగా పనిచేస్తాయి. మరి ఏమైనా ప్రైవేట్ దవాఖానాలో పోసావా? నడుము నొప్పికి పెట్టిన, డిస్కుల్ బల్జ్ అయినాయి నాకు. వ్యాపారి పెట్టినావు? 7-8 లక్షల వరకు పెట్టిన. దండం పెట్టిన చూసుకొని కథ. లక్షల రూపాయలు ప్రైవేట్ దవాఖానాల్లో కుమ్మరించిన వెన్నంటి ఉన్న రోగం అయితే మటుమాయం అయితే లేదు. హోమియోపతి మందులకైతే సక్కదనంగా తక్కువైతుంది, మొండి రోగాలు కూడా దండిగా తక్కువైతుంది అనేది ఇక్కడ జనాలు మరి అనుకుంటున్న ముచ్చట. మరి ఇక్కడ కోజాగలు ఉన్నాయి, ఈ కోజాగలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏం కథ, వీడికేమనిపిస్తుంది ఈ పానం? ఏ ఊరే పెద్ద మనిషి? సికింద్రాబాద్. ఎటు సంగతి మరి ఏమనిపిస్తుంది ఈ పానము? దేనికోసం వచ్చినావు? బ్యాక్ పెయిన్కి వచ్చిన, నడుము నొప్పి. బయట ఎక్కువ చదువుతావా ఏంది? లే ఎక్కువ చదవలే కానీ అప్పుడు చిన్నప్పుడు పని ఎక్కువ చేసి వెయిట్ మోసినా దాని ఎక్కేళ్ళు వచ్చింది అన్నాడు. బొక్కలు కొద్దిగా అరిగినాయి, స్టార్ట్ అయినాయి అంటే ఇక అప్పటి నుంచి పని చేస్తలేదు. మరి ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ మందులకు? ఇప్పుడు ఒక 6 నెలలు అయింది. 6 నెలల సమయం ఏమన్నా నయం అనిపించిందా? కొంచెం పర్వాలేదు, తగ్గుతుంది. చెప్పినా ఎట్టెట్టుంది పానవు? మంచిగా ఉంది. మరి మంచిగున్నాక దాకానికి వచ్చినావు? చూపించుకుందామని వచ్చిన. ఏమనిపిస్తుంది పానం? మంచిగా ఉంది. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు వచ్చిన, చూపించుకుందామని వచ్చిన. దానికి మందులు వాడితే తగ్గదు అంటే వచ్చిన. మరి తగ్గినట్టు అనిపిస్తుందా? కొద్దిగా నయం ఉంది. అంతేనా? అయితే మందులు మంచిగా నమ్మకం ఉంది, పనిచేస్తారు. అది బండ్ల కూడా నీకేమైంది? సయాటికా పెయిన్ ఉంది. బయట ప్రైవేట్లో చూపెడితే మందులు వేసుకున్న మట్టుకే తగ్గింది. అప్పుడు ఏదో నిపుల మీద నీజల్లినట్టు. తర్వాత ఎప్పటాటే ఎన్నాళ్ళ ఇడికి రావచ్చు? ఇక్కడ రాబట్టి ఒక 1.5 month అవుతుంది. కానీ స్లో పని చేస్తుంది, కానీ మొత్తానికి పోతుంది. మరి సాగిదంగా ఎవరు కామారెడ్డి బాబు నీ దాంట్లో పెట్టి కామారెడ్డి కోడిలాగా, నిజామాబాద్ కోడిలాగా. అయ్యా ఎవరు చెప్పారు జారా బాగా పశుపత్యము? మామూలుగా ఇట్లనే టీవీలలో చూసినాము. మరి ఎట్లా వంటే ఏముంది తాత? బీపీ షుగర్ ఇట్లా ఉంది. బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అక్కడ? బీపీ షుగర్, కిడ్నీస్ ఇబ్బంది ఉంటే దాంట్లో ప్రతి ఒక్క పనిముట్టు లోపల ఏది ఖరాబ్ అయినా కానీ మందులు తింటే అన్నీ సాప్ అవుతట్లేదుగా కథ. ఈ హాస్పిటల్ గురించి అందరికి కూడా తెలియాలి. విచిత్ర రోగాలు ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా డబ్బులు ఉండి లేకున్నా సరే కానీ ఇంకా ప్రచారం కావాలని కోరుకుంటున్నా. పేదరికంతో ఉన్నవాళ్ళు ఎక్కడక్కడ తిరగకండి. ఇంకా మన రామంతపూర్ హాస్పిటల్లో మంచిగా వైద్యం దొరుకుతుంది. చాలా రోగాలకు కూడా మనకు దానికి చికిత్స నివారణ ఉపయోగాలు ఉంటాయి. కొద్దిగా మనం ఆర్థికంగా కూడా మనం కొద్దిగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి రామంతపూర్ హోమియో హాస్పిటల్ మనము చూసుకోవచ్చు. నేను కోరుకుంటా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా వచ్చి చూపెట్టుకోండి, కొద్దిగా మంచి ప్రచారం చేయాలని వ్యక్తి వాళ్ళు. మీదే పెద్ద మనిషి? పెద్దంబర్పేట. ఎట్ట సంగతి ఏమనిపిస్తుంది పానం? ఏం లేదు, ఇప్పుడే ఫస్ట్ వచ్చిన. ఎవరో చెప్పారు జారా బీపీ షుగర్ మందులు తీసుకున్నామని వచ్చిన. మరి ఎట్లా అంటే ఇవాళే ఫస్టా? అంటే నీకు ఇక్కడ చూపించుకొని పోయిన వాళ్ళు జార చెప్తే వచ్చినావా ఎట్లా? వచ్చి ఏం చెప్పిరాలు? మంచిగా హోమియోపతి మందులు మంచిగా వేసుకుంటే మంచిగా తక్కువ అవుతాయి, అవి వేస్తాయని అంటే వచ్చి చూపించుకుందాం. పశుపతి వచ్చింది. ఇది అక్కడే అద్దాల కోడిలాగా. ఏ ఊరు పట్టణమో కోరిపోయినా? ప్రాబ్లం అయింది, అందుకే పెట్టుకుంటున్నాం. కళ్ళకు ప్రాబ్లం ఉన్నది, అద్దాలు పెట్టుకుంటే మంచి పని చేసావు తాత. దుమ్ము పోకుండా పోకుండా పెట్టుకున్నా. బొంబాడు చేసావు. మరి ఎట్లా వంటే ఏం సూచన ఇస్తుంది? షుగర్ బీపీ. నేను కూడా చుట్టుకుందా షుగర్ బీపీ? మరి ఎన్నాళ్ళ తాత ఈ మందులు వాడబట్టి? సంవత్సరం అవుతున్నది వాడబట్టి. మరి కొలిక్కి వచ్చిందా అవుతుందేనా? వచ్చిందా? తగ్గుతున్నా, కొంచెం మందులు బాగున్నాయి మంచిగా. అంతేనా? ఈ కోడిలాగా అలవాటు అయింది, ఏది మారుస్తుంది? చెప్పు సారు. ఎక్కడ మనది? సూర్యాపేట. వామ్మో, అంటే సూర్యాపేట అంటే పట్టణాలే ఉంటావా? ఆడికెళ్ళి వచ్చినావా? ఇక్కడనే ఉంటా. ఇక్కడనే ఉంటావా? ఎట్లా నీకేమనిపించింది పానం? కాళ్ళ నొప్పి.
కాళ్ళ నొప్పులు. నీళ్ళు ఏ నీళ్ళు తాగుతున్నావు? ఫిల్టర్ నీళ్ళా ఈ జిహెచ్ఎంసీ నీళ్ళా? జిహెచ్ఎంసీ ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం. ఆహా, మంచిదే. మరి ఎట్లా ఈ ఎన్నాళ్ళ ఇడికి రాబట్టి ఏమనిపిస్తుంది పానం? ఈ మధ్యాహ్నం నెలైంది రాబట్టి పర్వాలేదు. సార్ కూడా పశు పట్టిండు మందుల గురించి. మొత్తానికైతే ఏం సంగతి ఎట సంగతి ఏముంది తాత సరగా తాత పని చేస్తేవి అంత నిమ్మలేవేనా? ఏముంది తాత? ఏడే ఒప్పలు. ఏం పని చేస్తావు? నేను సాఫ్ట్వేర్. వామ్మో, కంప్యూటర్ మీద కూర్చొని ఒకటే పని. నడుము నొప్పి. నడుము నొప్పి వచ్చిందా? మరి ఎట్లా ఎన్నాళ్ళ రావచ్చు మందులకు? వస్తాను చేస్తున్నాం. యాక్చువల్ మా బిడ్డ గురించి వచ్చా, ఆమెకి స్కిన్ ర్యాషులు వస్తే. మరి నువ్వు కూడా లైన్లో ఉండవుగా సిట్టి రాసుకొని? ఉన్నా. సరే నేను కూడా చూపిద్దామనేసి వచ్చా. ఈ కోయాకు నెలకు 2 లక్షల రూపాయలు ప్రైవేట్ దాకా పోకుండా ఈ మందులకు అలవాటు అయిందంటే నమ్మకం కుదిరింది. మంచిదే, మంచిగా ఉంటుంది, మంచి మందులు ఇస్తారని అంతే. వా పసి పట్టావు. ఇగో ఇది కథ. మీదే ఊరు తాత? అది మైనాబాద్ అప్ప. మొయినాబాద్ మొగాయన మరి ఏం పని మీద వచ్చిండు? ఇక్కడ ఫస్ట్ టైం మా ఫ్రెండ్ చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇక్కడ మంచిగానే ఉంటది మెడిసిన్ వాడు అని చెప్పిండు. దేనికి? నాకు సైనస్ ఉంది, అందుకని వచ్చిన. ఎన్నాళ్ళ వారవాకి? నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అంటే ఇయ్యాలే ఫస్టా? అవును. మీదే ఊరే? ఇక్కడనే రామంతపుర. రామంతపూర్. ఇక మంచి ఇక్కడ పుర కొన్నాడు. ఇక నీ దండం పెడితే ఎట్లా మరి ఏమనిపిస్తుంది మంచిగా? బాగుంది. మా మిస్సెస్ గురించి వచ్చినాను. అంటే వాళ్ళకి లేడీస్ ప్రాబ్లంతో ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం లాస్ట్ ఇయర్. ఆపరేషన్ చేసుకోవాలన్నారు. తర్వాత ఇంకోసారి ఇక్కడ ఈ హాస్పిటల్కి వస్తే మెడిసిన్తో తగ్గిపోయింది. ఆపరేషన్ అవసరం లేకుండానే 2 లక్షలు వెనక వేసినావు. ఇంత దూరం వచ్చి నేను ముట్టగేది పోవాలని ఈయన కూడా బుక్ చేత పెట్టిండు. ఆమె గురించి నేను లైన్లో ఉన్నా, కానీ బాగానే పనిచేస్తున్నాయి మెడిసిన్. అంతేనా? ఎందుకంటే అది అక్కడేమో ఆపరేషన్ చేసుకోవాలన్నారు, ఇక్కడ వితౌట్ ఆపరేషన్ క్యూర్ అయిపోయింది. బా చూసినావా? మొత్తానికి ఆమె ఒంటే సమస్య ఉందని దాకా పోతే 2 లక్షలు ఊరకు పడ్డట్టే ఇక ఆ పిల్లగానికి. ఇక మరి ఇక్కడ ఇంకా మరి వీళ్ళు మా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మాట్లాడిరు. లోపల డాక్టర్లు కూడా ఏమంటారు ఏంది ఏం కదా. ఇక మరి డాక్టర్లతో కూడా కథ మాత్రం మిగిలిన ఇక మరి లోపలికైతే పోతున్నా. ఈ పొట్లాలల్లో మందులు కడుతుర్రు, అన్నీ తెల్లగానే ఉన్నాయి. అలా మరి బీమార్లేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది. మరి మందులని ఒకటే పొట్టడం వల్ల తెల్లగా కనపడుతున్నాయి గోళీలు. మరి ఆ కథ మాత్రం ఏందో మరి ఇలా చెప్తా. ఇక లోపలికైతే పోతున్నా. ఓ సారు శ్రీకాంత్ సారా? ఏం సంగతి ఎట సంగతి? మరి వచ్చిపోయే రోగులేమో హోమియోపతి మందులు బొంబాట అంటుర్రు, మంచిగా తక్కువవుతున్నాయి అంటుర్రు. మొండి రోగాలు కూడా ఇక్కడ తక్కువవుతున్నాయి అంటారు. ఇట్లా ఈ మందుల మహిమ ఏంది? ఎట్లా తయారు చేస్తారు ఈ మందులు? ఎట్లా తయారు చేస్తారు అంటే ఇవి ఆల్రెడీ ఫ్యాక్టరీలో తయారయ్యి ఉంటాయి. డాక్టర్ ఏం రాస్తే అది ఇక్కడి నుంచి ఇస్తారనమాట. అయితే అన్నీ చూడడానికి ఒకేలాగా కనిపిస్తాయి, కానీ మందులో వేరు వేరు ఉంటాయి. పేర్లన్నీ వేరే వేరే ఉంటాయి. పొటెన్షియల్ కూడా వేరే ఉంటుంది, పవర్ వేరే ఉంటుంది. ప్రతి రోగానికి మందు ఉంది. రోజు 500-700 మంది పేషెంట్లు వస్తున్నారు ఇక్కడ. రోజు 500 నుంచి 700 మంది వస్తారు. అందరికీ మందులు ఉన్నాయి. డాక్టర్లు ఫ్రీ, మందులు ఫ్రీ. మేము ఇక్కడ సేవా భారతి అని ఒక ట్రస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి మేము సేవా కార్యక్రమం ఇక్కడ మేము ఫ్రీ అనమాట. మేము ఉచిత సేవ చేస్తాం. మేము అక్కడ ట్రస్ట్ 1000 మంది వచ్చినా కానీ మందులు అయితే అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి బీమార్లు తక్కువైతే ఎక్కువ ఈ మందులు? అన్నిటికీ షుగర్, బీపీ, కాళ్ళ నొప్పులు అన్నీ, కానీ నీకు మానసిక రోగాలు కానీ ఏవైనా అన్నిటికీ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నిటికీ ఉన్నాయి. అన్ని రోగాలకు మందుల గొప్పతనం, హోమియోపతి మందుల గొప్పతనం ఎంత ముందుకుందో. ఇక మరి ఇంకా లోపలికి కూడా పోతా. ఇక మరి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఉంటారు. ఆ డాక్టర్లతో కూడా వాళ్ళ కడుపులో ఉన్న కషాయం ఏందో కక్కిస్తా. ఇక పోతున్నా. మరి ఇక ఒక పెద్ద సార్ ఉండే కదా, ఇక ఈ వైద్య కళాశాలకు పెద్ద సార్ ఉండు. ఇక మరి ఆ పెద్ద సార్ కాడికి పోతున్నా. ఇక మరి సార్ ఏం చెప్తాడు ఏంది ఏం కథ? దినదినాభివృద్ధి హోమియోపతి, మొండి రోగాల
రోగాలకు దండి వైద్యము రామంతపూరు హోమియోపతి సర్వరోగాలను కట్టడి చేసే రామంతపూరు హోమియోపతి. ఇక ఇప్పటిదాకా జనాలు ఏమన్నారు, వచ్చిపోయే రోగులు ఏ రకంగా వాళ్ళ కడుపులో ఉన్న ఆంబాయము ఎలా చెప్పుకుర్రు. మరి ఏళ్ళ పడంతరము ఈ మందులకే మేము అలవాటైనాము, ఎందుకంటే ఆ మందులతోటి మాకు నయమవుతుంది అనేది జనాలు చెప్పుకుంటున్న ముచ్చట. ఇక ఈ కళాశాల ఈ రామంతపూర్ హోమియోపతి వైద్య కళాశాల ప్రిన్సిపాలు అడిషనల్ డైరెక్టరు డాక్టర్ ఎన్ లింగరాజ్ సార్. మరి సార్ కూడా ఏం చెప్తాడు ఇలా, ఎందుకంటే ఈ బిక్టీ ద్వారా ఇంకా జనాలకు బాగా విస్తృతంగా ప్రచారం కావాలన్నదే మరి నర్సయ్య తాత కోరుకుంటుడు. కాబట్టి సారు కూడా చెప్పే మాటలు కూడా ఈ హోమియోపతి మందుల గురించి ఇంకా ఎక్కువ తెలవాలని అందుకే సార్ కాడికి వచ్చిన. సారు శనార్థి ఏట సంగతి సారు, ఏంది ఏం కథ? ఇక బయట అయితే లైన్ కట్టిరు జనాలు, వినవా? మొత్తం ఈడికెళ్ళి ఆడదాకా మరి గుంపులే లైన్ కట్టిర్రు. ఏంది ఈ హోమియోపతి మందుల ఈ మహిమ ఏంది, ఎందుకని జనాలు ఇట్లా ఎగబడుతుర్రు? దీని యొక్క ప్రభావం ఎలా అంటే, మామూలుగా దీన్ని ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్గా భారత వైద్యము హోమియోపతి శాఖలో మిగతా భారతీయ వైద్యం కంటే హోమియోపతి దినదిన అభివృద్ధి చెందుతుంది అని ఏదైతే మీరు చెప్పే దాంట్లో ఎలాంటి సంకోచం లేదు. ప్రపంచంలో కూడా ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ అలోపతి వైద్యము తర్వాత హోమియోపతి వైద్యము ప్రాముఖ్యత చెందుతుంది అని ఘంటాపదంగా నేను చెప్తున్నాను. అలోపతిలో అంటే ఇంగ్లీష్ మందుల్లో ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నావో దానివల్ల యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పేషెంట్ నీరసమైపోవడము, అదేవిధంగా ఆర్థరైటిస్ కేసెస్కి అయితేనేమి అదర్ డిజార్డర్స్ కొరకు మనం మందులు వాడినప్పుడు చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. జ్వరానికి మందులు వేసుకుంటే కడుపు నొప్పి వచ్చేది, కడుపు నొప్పి లేస్తే లివర్ పాడైందని, లివర్ పాడైపోతే కిడ్నీలు పాడైపోతున్నాయి అనేటువంటి ఏ విధంగా అయితే పబ్లిక్లో ఉన్న ఈ యొక్క వాయిస్ మా హోమియోపతి మందులు వాడినప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మందు. ఈ మందు సూక్ష్మమైనటువంటి వైద్య పవర్ ఉన్నటువంటి మందులతో తయారు చేస్తున్నాం. సూక్ష్మమైనటువంటి మెటీరియల్ కాకుండా ఇమ్మెటీరియల్ పవర్ని మేము యూటిలైజ్ చేస్తున్నాం. సపోజ్ జ్వరం వచ్చినటువంటి వ్యక్తికి మనం పారాసిటమాల్ మందు ఏ విధంగా ఉందో అదే పారాసిటమాల్ మందుని మేము ఒక లో పొటెన్స్లో దాని యొక్క మెటీరియల్ పవర్ని తగ్గించి దాన్ని విభజించి ఒక సూక్ష్మమైనటువంటి పద్ధతిలో తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఒక కొత్త విధమైనటువంటి ఒక పవర్ ఉత్పత్తి అవుతుంది. అదే పవర్ తోటి మేము తక్కువ చేస్తున్నాం. అంటే బాడీలో ఉన్నటువంటి మెటీరియల్ అనేటువంటిది మేము తక్కువ చేసి ఇమ్మెటీరియల్ పవర్ని ఇంట్రడ్యూస్ చేసి దానివల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ వ్యాధిని తక్కువ చేసినటువంటి గుణాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క వైద్య అన్నీ మేము ఇక్కడ ప్రజలపైన ఉపయోగించినప్పుడు విపరీతమైనటువంటి వారికి రిజల్ట్స్ వస్తున్నాయి, గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. బహుశా మా దగ్గర చాలామంది కేసెస్ ఈ లివర్ డిజార్డర్స్ వచ్చినటువంటి కేసెస్ కూడా మందులు అలోపతి మందులు తిని లివర్ పాడైనటువంటి వాళ్ళు మా దగ్గరికి ఎంతో వేల మంది ఇక్కడికి వచ్చి ఆ లివర్ డిసీజ్ని తక్కువ చేసుకోవడం, అదేవిధంగా కొన్ని మందుల వల్లనో కొన్ని ఫుడ్ వల్లనో కూడా వచ్చినటువంటి ఇవాళ రేపు కిడ్నీలో రాళ్ళు రావడము, యూటరస్లో రాళ్ళు రావడము, బ్లాడర్లో స్టోన్స్ రావడము, క్యాలిక్యులస్ ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇలాంటి కేసెస్ వందల కేసెస్ మా దగ్గర ఇవాళ దానికి మందులు ఉపయోగపడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ కిడ్నీ డిజార్డర్స్ అయితేనేవి, లివర్ డిజార్డర్ అయితే ఈవెన్ గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, పెప్టిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇలాంటివి
విపరీతమైనటువంటి అలోపందులు మందులు వాడిన తర్వాత ఈరోజు సింథటిక్గా ఈ బేకరీ ఫుడ్లు అవి ఫుడ్ తిని పిల్లలు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తోటి లేనిపోని రోగాలు తెచ్చుకొని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మా దగ్గర హోమియోపతి మందులు వాడిన తర్వాత వాళ్ళకు మంచిగా నయమయ్యి దినదినాభివృద్ధిలో వాళ్ళు వస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ కథ ఒకరు తీసుకురావడం వల్లనే ఈరోజు దినదినాభివృద్ధిలో హోమియోపతి యొక్క వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ హోమియోపతి వల్ల కూడా ముఖ్యంగా ఇక్కడ ఒక మాట సారు, ఇప్పుడు ఇంకో అసలు ముచ్చట ఏంటంటే హోమియోపతి ఈ మన విషపూరితమైన పావులు ఉంటాయి కదా, ఆ పావుల ద్వారా కూడా మీరు మందు తయారు చేస్తారు అనేది గుసగుస నిజమేనా ఈ మాట? అంటే మేము పాములతో మందులు తయారు చేయడమే కాదు, ప్రకృతిలో మనకి ఏదైతే సంపదలు ఉన్నావో ప్రకృతి సంపద అంటే ఒకటి ప్లాంట్ సోర్స్, ఎనిమల్ సోర్స్, మినరల్ సోర్స్, స్టాటోపతిక్ సోర్స్, పాయిజన్ సోర్స్, ఇవన్నీ ఒక సోర్సు. ఒకటే పాముతోటే కాదు మేము తయారు చేసేటువంటివి, ప్రతి ఒక్క చెట్టు మూలికలను కూడా మేము తీసుకుంటాం. ఇప్పుడు బెలడోనా అనేటువంటి ఒక మందు తయారు చేసే బ్రెయిన్ ఫీవర్కి ఇదివరకు మేము వాడాం. అది ఒక ప్లాంట్, అది బెలడోనా ప్లాంట్ నుంచి మేము తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్షన్తో తయారు చేసేటువంటి మందు. ఇప్పుడు అది మీరు తయారు చేసే కేంద్రం ఎక్కడ ఉందో చూపిస్తావా? ఇంట్లో మందులు తయారు చేసే ఒక ఫార్మసీ యూనిట్ అని ఒకటి ఉంది, మేము పిల్లలకు కూడా మందులు తయారు చేపిస్తాం. ఈ మందుల్లో అన్ని విధమైనటువంటి సోర్సు, ఓన్లీ పాములతోటే కాదు, చెట్లు, మూలికలు, వనమూలికలు, విధంగా ముఖ్యంగా అంటే మేము జర్మన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి ఏదో ప్లాంట్స్ ఎక్స్పోర్ట్ చేసామో ఆ ప్లాంట్స్ నుంచే మేము మందులు తయారు చేస్తాము. ఈ చెట్ల మందులన్నీ మేము ఉపయోగిస్తాం. అంతే, ప్రకృతి వనమూలికలు. ప్రకృతి సోర్స్లో మనకి ఏమేమి ఉంటాయి? ప్లాంట్ సోర్స్, ఎనిమల్ సోర్స్ అంటే జంతువులతోటి కానీ జంతువులు విసర్జించే సెక్రీషన్స్ తోటే కానీ వాళ్ళు తినేటువంటి దాంట్లతోటి కానీ జంతువుల మూలికలతో తయారు చేసినవి ఇవన్నీ ప్లాంట్ సోర్సు. తర్వాత జంతువుల సోర్సెస్ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ వనమూలికలు. నేను అన్నా కదా మీరు అంటే పాముతోటే కానీ ఇవాళ బెలడోన్ అనేటువంటి మందు తయారు చేసినాం. ఎక్కడి నుంచి తయారు చేసి? అది ఒక చెట్టు నుంచి తీసుకుంటున్నాం. ఇది కూడా ఇవన్నీ అవే వనమూలికలు. ఒకటి ఇది ఒక చెట్టు నుంచి. ఇవన్నీ మేము కొంటాం, ఇది కొనుక్కుంటాం. ఇది చెలడోనియం, ఇది కూడా ఒక చెట్టు. ఇవన్నీ చెట్ల మూలికలతో తయారు చేసినవి. దీనిలో నుంచి మేము మిగతా మందులు తయారు చేస్తాం. ఇప్పుడు ఇది ఫైటోలక్క, ఇది ఒకటి చెట్లు. ఇట్లాంటి అన్ని సోర్స్ ఉంటాయి. మన దేశంలో ఉంటాయా? ఏమైనా బయట దేశానికి వెళ్ళి కొనుక్కొస్తారా? జర్మన్ ప్లాంట్స్, యూరోపియన్ ప్లాంట్స్ కూడా మేము, ఫ్రాన్స్ ఇలాంటి ప్లాంట్స్ కూడా మేము ఉపయోగపడతాయి. ఇవి జంతువులు, పాములు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇది పావేగా? పామే. అది పాము పానంతోనే ఉందా? పానంతో ఏం లేదు, ఇది నాగుపాము. ఇది దీని నాగుపాము విషయంతో కూడా మేము మందు తయారు చేస్తాం. ఈ ప్లాంట్స్ కూడా యూరోపియన్ ప్లాంట్స్, అవి కూడా మేము తీసుకొచ్చి దీనితో తయారు చేస్తాం. ఇవి దీన్ని బేసిక్ డ్రగ్స్ అనమాట. ఈ బేసిక్ డ్రగ్స్ తోటి మనం తయారు చేస్తాం. అదే ఎనిమల్స్, ఇది కాక్రోచ్, ఇది జిల్ల పురుగులు, కాక్రోచ్ తోటి కూడా మందు తయారు చేస్తాం. ఈ జిల్ల పురుగులతో తయారు చేసే మందు ఆస్తమాకు చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ విష పురుగులతో తయారు చేసి ఇదివరకు అన్నాము కదా క్రోటాలస్ ఆరిటస్ అనే మందు, అది ఒక నాగుపాము కంటే విషమైనటువంటి పాము. ఆ పాము నుంచి వచ్చిన విషంతో తయారు చేస్తాం. ఆ పాము యొక్క విషంతో చేసేటువంటి మందు ముఖ్యంగా మాకు హెచ్ఐవికి ఉపయోగపడుతుంది. హెచ్ఐవి రోగానికి అదే మేము మూలం మందుగా ఇచ్చుకుంటూ మిగతా మనకు ఏదైతే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చినట్టు సెలెక్షన్ ఆఫ్ మందులతో కూడా మేము తయారు చేస్తాం. ఇది ఏం పురుగు అన్నట్టు? ఇవి కందరిగలు, కందరిగలతో కూడా అన్ని సోర్స్ ఉంటాయి మా దగ్గర. ఒకటే మీరు పాము మందు అనే కాదు, చెట్లతోటి, జంతువులతోటి, జంతువులు విసర్జనతోటి, జంతువులు నుంచి వచ్చే గ్లాండ్స్ నుంచి, తిత్తుల నుంచి వచ్చినటువంటి దాంట్లతో కూడా తయారు చేస్తాం. తర్వాత ఈవెన్ దాంతోటే కాదు, ఎక్స్రే
ఎక్స్రే నుంచి వచ్చే కిరణాల నుంచి కూడా దానిని అబ్జర్వ్ చేసి దాని నుంచి కూడా అబ్జర్ప్షన్ చేసి మేము ఎక్స్రే మందు కూడా తయారు చేసేస్తాం. మందులు ఒకటే దాంతో ఇవన్నీ మందులు తయారు చేసే విధానాలు పిల్లలకి నేర్పిస్తాం. ఇట్లా తయారు మందులు తయారు చేసే పరికరాలు అయ్యారా పరికరాలు అవన్నీ ఉన్నాయి. దీంతో పాటు మాకు ఒక పెద్ద ఫార్మసీ ఉంది అటు సైడ్. అన్నీ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి ప్రతి ఒక్క డిస్పెన్సరీకి అన్నిటికి కూడా తయారు చేసి మందులు పంపుతాం. అది ఇక్కడికైనా తయారు చేసి పంపిస్తారా? తయారు చేస్తాం. ఇక్కడనే పెద్ద ఫార్మసీ ఉంది. ఇది ఇప్పుడు ఇదే కాకుండా ఇవన్నీ చెట్లు, పండ్ల చెట్లు కూడా ఉన్నాయిగా. అన్నీ ఉన్నాయి. అన్ని పండ్లు ఎలాంటికి సంబంధించినటువంటి పండుతోటి కూడా తయారు చేస్తాం. కొన్ని ఫ్రూట్స్ తోటి కూడా మనం తయారు చేస్తాం. ఇప్పుడు అలాంటి మొక్కల్ని ఇక్కడ పెంచుతాం. ఇవన్నీ గార్డెన్, ఒక్కొక్క గార్డెన్. ఈ గార్డెన్ ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్, మందులకు ఉపయోగపడేటువంటి చెట్లు ఇవి మెడిసినల్ ప్లాంట్స్. అక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా దాంట్లో పెంచుతున్నాము. ఇవన్నీ చాలా పవర్ఫుల్ అయినటువంటి మందులు. దీని ద్వారానే మనం హోమియోపతి మందులు అనేటువంటి తయారు చేస్తాం అట్లా ఇక్కడ. అందుకే ఈ రామంతపూర్లో అన్ని ఫెసిలిటీస్ ఫార్మసీకి సంబంధించింది, రీసెర్చ్కి సంబంధించింది, అదేవిధంగా డాక్టర్లను కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక్కొక్క రోగానికి ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేస్తుంది. 12 డిపార్ట్మెంట్లు, 12 ఓపీలు ఇక్కడ. జనరల్ ఓపీ అయితేనేమి, సైకాట్రీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్ అన్ని డిపార్ట్మెంట్లతో మనం ఏ విధంగా అయితే ఇవాళ అలోపతిలో మోడర్న్ మెడిసిన్లో డిపార్ట్మెంట్స్ ఏదైనా డెవలప్ చేసి దాని ద్వారా పేషెంట్లకు మందులు అందిస్తుంటారో మేము కూడా హోమియోపతిలో కూడా అదే సిస్టంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇప్పుడు స్కిన్ ఉంటే స్కిన్ డిపార్ట్మెంట్ సపరేట్ పెట్టుకున్నాం. తర్వాత ఏమైనా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్కి సపరేట్ ఓపీ, అదేవిధంగా సైకాట్రీ ఉంటే సైకాట్రిక్ ఓపీ, పీడియాట్రిక్స్ ఉంటే పీడియాట్రిక్స్కి ఓపీ, అయితే గైనిక్ ఏమైనా లేడీస్కి సంబంధించినటువంటి ఇది ఉంటే కూడా దానికి కూడా సంబంధించినటువంటి ఓపీ, సర్జికల్ డిసీజెస్ ఏమంటే సర్జికల్కి సంబంధించినటువంటి డిసీజెస్ని కూడా మేము ఇక్కడ మందులు ఇస్తున్నాం. సర్జికల్ డిపార్ట్మెంట్లో డాక్టర్ దుర్గా ప్రసాద్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నాడు. ఆపరేషన్ లేకుండా కొన్ని రోగాలు ఉంటాయి, దాంట్లోకి ఎలాంటివి మందులు ఇస్తారు ఇక్కడ ఉన్నాడు అసిస్టెంట్ ప్రొఫెసర్. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి, అవి మనకి అక్కడ ఆలోపతి సైడ్ పోతే మనకి వాళ్ళు ఆపరేషన్ అంటారు. మన మందులతోని కూడా కిడ్నీలో రాళ్ళు, ఈ మధ్యన ఎక్కువ ఈ షేదు బూడల్లో రాళ్ళు తయారవుతున్నాయి అట, అవి తక్కువైతాయా మీ దగ్గర? గాల్ బ్లాడర్ స్టోన్స్ అందులో ఉన్న రాళ్ళు, ఆ రాళ్లకు కానీ మందులు. కొందరికి ఏమో ఎర్నియా ఉంటాయి, కొందరికి అపెండిసైటిస్ అక్యూట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, కొందరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్స్ ఉన్నా మన హోమియోపతి మందుల్లో వీటితో తగ్గిపోతుంది. కొంతమందికి ఆపరేషన్, ఇప్పుడు ఎర్నియా ఆపరేషన్ చేయించుకుంటారు సారు, చేయించుకున్నాక కూడా మళ్ళీ ఏదో కుట్లు మిగిలి మళ్ళీ చేయాలంటారు. మరి అది వాళ్ళకి ఎట్లా మీ ద్వారా ఏమైనా మందులు వాళ్ళకి ఏమైనా పనిచేసాయంటావా? అంటే దానికి గ్రేడేషన్స్ ఉంటాయి. ఎర్నియాలో మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనం హోమియోపతితో కవర్ చేయొచ్చు. అవి కొద్దిగా కొన్ని కేసెస్ సర్జికల్ ఇంటర్వెన్షన్కి అవసరం వస్తుంది. కొన్ని కేసెస్కు అప్పుడు మా ఇక్కడ నుంచి వాళ్ళకి సర్జరీకి అడ్వైజ్ చేస్తాం. కొన్ని కేసెస్లో వితౌట్ సర్జరీతో మనం హోమియోపతి మందులతో కూడా మనం రికవర్ చేయొచ్చు. ఇక గిదుల్లా మొత్తానికైతే ఇక మరి రామంతపూర్ హోమియోపతి మందుల గురించి అయితే ఇలా రామ సకథనంగా మరి అడిషనల్ డైరెక్టరు మరి లింగరాజ్ సారు, వైద్య కళాశాల ప్రిన్సిపాలు అడిషనల్ డైరెక్టరు లింగరాజ్ సారు పూసకూర్చినట్టుగా చెప్పుకొచ్చిండు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే రామంతపూర్ హోమియోపతి మందులు అంటే నమ్మకము, రామంతపూర్ హోమియోపతి మందులు అంటే ఒక నాణ్యత. అంటే ఏ రోగానికైనా ఈ మందులు తింటే కట్టడి అవుతుంది అనేది జనాల్లో బాగా నాటుకుపోయింది. ఇది ఇంతటితో ఆగకుండా దినదిన అభివృద్ధి హోమియోపతి ఇంకా మునుముందు ఇంకా ఎక్కువ జనాలకు ఈ సమాచారం అందాలని ఎంతోమంది పాపం రెక్కలాడితే డొక్క నిండని వసవసాని రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులు మరి లక్షల కొద్దిగా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ప్రైవేట్ దవాఖానాల్లో పెట్టుకుంటున్నారు. అయినా తక్కువ కానీ ఆ రోగాలు అసవంటి మొండి రోగాలు కూడా ఇక్కడ తక్కువవుతున్నాయి. అంటే మరి పేదలకు రామసక్కని వరం అనుకోవచ్చు ఈ హోమియోపతి మందులు. మరి ఈ మందుల గురించి ఇంకా జనాల్లోకి సమాచారం ఎక్కువ అందాలని చేరాలని బిగ్ టీవీ ప్రయత్నం చేసింది. ఇంకా ఎంతోమంది ఈ సమాచారాన్ని అందుకొని ఈ హోమియోపతి మందులు వాడి వాళ్ళ ఆరోగ్యంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా బలపడతారు. ఎందుకంటే ఇక మరి
ప్రైవేట్ దవాఖానాలలో ఏం కథ నడుస్తుందో లోకవంతీనికి. ఇక మరి అందుకనే సారు ఆఖరిదాలకు ఏం చెప్తావు మా బిగ్ టీవీ ద్వారా ఇలా హోమియోపతి మందులు ఇంకా ఎక్కువ జనాలకు విస్తృతంగా చేరాలని ఒక ప్రయత్నం చేసినాం. నీకేమనిపిస్తుంది? చాలా సంతోషం అండి నరసయ్య గారు. మీరు ఇవాళ మా హోమియోపతి హాస్పిటల్ని అయినా వర్కింగ్ డే కాకుండా సెకండ్ సాటర్డే రోజు మీరు ఇక్కడికి రావడము. చాలామంది కూడా నాకు ఫోన్లు చేసి సార్ ఇవాళ సెకండ్ సాటర్డే మీ దవాఖానా ఉంటుందా, ఆదివారం ఉంటుందా అని నన్ను ఎంతోమంది కూడా అడిగేవారు. అడిగితే నేను ఆదివారము అనకుండా సెకండ్ సాటర్డే అనకుండా మేము ప్రతి దినము ఒక అవుట్ పేషెంట్సే కాదు ఇన్ పేషెంట్స్ కూడా మేము సవలతు కల్పిస్తున్నాము. రమారమి ఈ హాస్పిటల్కి ఈ కాలేజీకి అనుబంధంగా 100 పడకల ఆసుపత్రి ఉంది. ముఖ్యంగా ఈ 100 పడకల ఆసుపత్రిలో ఎంతోమంది వృద్ధులైతేనేమి, పిల్లలైతేనేమి, స్త్రీ రోగానికి సంబంధించినటువంటి వైద్యం అయితేనేమి చక్కగా జరుగుతుంది. ఇక్కడ అడ్మిషన్ చేసుకొని కూడా మేము వాళ్ళకు వైద్యాన్ని అందిస్తున్నాం. ముఖ్యంగా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఏదైతే ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కు, అదేవిధంగా ఆర్థరైటిస్కు, ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ డిజార్డర్స్కు మా దగ్గర అడ్మిట్ అయ్యి వాళ్ళ పేషెంట్స్ మంచి ఉపశమనాన్ని పొందుతున్నారు. ఇది మొత్తానికి హోమియోపతి రావంతపూర్ హోమియోపతి మందుల గురించి అసలు జనాలు ఏమనుకుంటుర్రు, ఇప్పుడు ఆసుపత్రి ముందర లైన్ కట్టిన జనాలు ఏమంటుర్రు, మరి ఇక్కడ మందులు ఏ రకంగా తయారవుతున్నాయి, ఎట్లా తయారవుతున్నాయి అనేది మరి డాక్టర్ ఎన్ లింగరాజు సారు అడిషనల్ డైరెక్టర్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మరి లింగరాజు సార్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక మరి రేపు ఇంకో ముచ్చట మీద ఇంకో కాడు పోయి కథమతలా అందిస్తా. ఇప్పటి వరకైతే రావంతపూర్ హోమియోపతి మందుల గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇంకా విస్తృతంగా ఇది ప్రచారం కావాలని బిగ్ టీవీ కంకణం కట్టుకుంది. మరి రేపు ఇంకో మతలావు మీ షోలో వేస్తా. అంతవరదాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి బిగ్ టీవీ. శనార్థి.